రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ఫ్లెక్సీ వివాదంపై ఘాటుగా స్పందించిన ఆయన మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంతా ఎత్తి ఎదిగారని, ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి ముఖం మీదే పడుతుందన్నారు యార్లగడ్డ. తారక్ ఫ్లెక్సీలు తొలగిస్తే తారక్ వచ్చిన నష్టం ఏమీ లేదని, తారక్ పై ఎవరు విమర్శలు చేస్తే వారికే నష్టం అని హెచ్చరించారు. అనేటువంటి జూనియర్ ఎన్టీ రామారావు ఎవరైతే ఉన్నారో అతను ఆకాశంలో ఉన్నాడు. అతను ఎవరన్నా కించపరచాలని భావిస్తే అది ఆకాశంలో ఉమ్మేసినట్టే వాళ్ళ మీద పడుతుంది. అతని ఏం లోపం లేదు. అతని యొక్క విజయానికి, అతని స్థాయికి చేరడానికి ఒకళ్ళే కారణం. ఎవరో తెలుసా? వారి తల్లి శాలిని. జూనియర్ ఎన్టీఆర్ యొక్క మదరు శాలిని గారు. అతను ఆ కుర్రాడు ఆ స్థాయికి ఎదగడానికి ఆవిడ తన జీవితానంతా పడంగా పెట్టి పెంచింది. శివాజీని జిజియాబాయి ఎట్లా పెంచిందో అట్లా శాలిని గారు ఆ కుర్రాడికి స్థాయి రావడానికి చేసింది. వాడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు. వాడు ఫ్లెక్సీ తీసి ఇలా అడిగిపోద్ది అంటలేదండి. ఎవరైనా తారక్ని ఎవరైనా తిట్టినా విమర్శించినా వాళ్ళకే నష్టం తప్ప తారక్కే నష్టం. ఇంక పెరుగుతాడు పైకి. తారక్ మొట్టమొదటి డ్యాన్స్ ప్రోగ్రాం మన అసెంబ్లీ హాల్లో అప్పుడు ఒరిస్సా గవర్నర్ సత్యనారాయణ రెడ్డి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. గోల్డ్ స్పాట్ మూర్తికల్ మేమంతా కలిసి ఒక కార్యక్రమం చేస్తే దానికి వచ్చి ఫస్ట్ టైం డాన్స్ చేశారు. ఇక్కడ ఈ రిహార్సల్స్ కింద మనం హిందీ డిపార్ట్మెంట్ కింద రూమ్ లో రిహార్సల్ ప్రాక్టీస్ చేసుకున్నాడు. చాలా మంచివాడు. ఆ తల్లే కారణం అతను ఆ స్థాయికి రావడానికి. ఎన్టీ రామారావు గారి పిల్లలందరూ అంటే నాకు చాలా గౌరవం, చాలా ప్రేమ. అందులో ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో అంతా దేవతామూర్తులు. ఆ తల్లి